శూర్పణఖ దీని భర్త నా భావమర్దైన కాలనేమిని చంపినందుకు మన క్లేశముతో దండకారణ్యమును దీని కరణమిచ్చితమే. ఆ వనిలో మతి లేక గతి లేక దీని అనుమతి లేక దుర్మధాంతుడైన ఆ నరకాతుడు ఎలా ప్రవేశించని పో. దీని ఏకైక పుత్రుని మహాతపస్సంపని గృహిణి నిత్తాక్షిణ్యంగా ఎలా వధించవలి. పుత్ర శోకముతో శ్లోకదగ్ధమారిన ఈ మగ ప్రణయ కలాపములు సాగించిన పో. స్వయోధికారినిగా మేము అనుమతించిన ఈ విధానానికి తప్పు కాదు కదా. ఒకవేళ తప్పని తోచినతో ప్రాజ్ఞులై హితము పలికి పంపలే కాని ఓర్పణ విధంగా ఈ అత్యావతారానికి పాల్పడతగునా. దీని అన్న నాకు నన్ను మా దానవ జాతిని రచ్చగొట్టు ముష్కర ప్రయత్నమాగి ఆ మురుగుచ్చుల ప్రేరణతో మా ద్రవిడ జాతిపై ఆర్య జాతి సాగించబోను సంకుల సమర సౌరంభమాయి మా చెల్లెలకు జరిగిన అవమానంకు ప్రతీకారం చర్చలేని ప్రభాహీనుడు లంకేశుడని ఈ ప్రపంచము నిఖరముగా పక్కులు నవ్వి పరిహసించమన్నా. సరి మా పిన తండ్రి మను మహర్షి కన్నుకు కన్ను పన్నుకు పన్ను దెబ్బకు దెబ్బ అని ధర్మశాస్త్రమున వచించలేదా? అవు నా తోడబుట్టిన దానికి జరిగిన అవమానకు ప్రతీకారముగా ఆ రాముని తోడు నీడని తోలుకొని వచ్చదా. సూర్యుడై వచ్చి కొరును ధీరుడై వచ్చి ఈ వీరుముని క్షమా భిక్ష కొరును చూచిదన గాక. ఏది ఎటువైనా ఆ రాముడే నా కడుకు రాక తప్పదు.